ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనము. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. ప్రియులారా, దేవుడు మన జీవితములో ఎన్నో మేలులను ఆయన చేయుచు ఉన్నారు. కంటికి కనుపాపవలే ఆయన మనలను కాపాడుచున్నారు. మనకు కావలసిన సమస్తమును ధారాళముగా అనుగ్రహించుచు ఉన్నారు. మనలను ప్రేమించి పోషించుచు మనలను రక్షించుట కొరకు ప్రాణము పెట్టిన యేసయ్యను మనము ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఆయనను ఘనపరచవలసిన వారమై ఉన్నాము. కృతజ్ఞతాస్తుతులతో ఆయనను ఘనపరచుదుముగాక. కృతజ్ఞత అర్పణలు అర్పించి ఘనపరచుదుముగాక. మన రాబడిలో ప్రథమ ఫలమును ఆస్తిలో భాగముని ఇచ్చి యెహోవాను ఘనపరచుదుముగాక. ఎవరైతే దేవునిని ఘనపరుస్తారో దేవుడు వారిని ఘనపరుచు దేవుడయ్యున్నాడు. ఘనపరచుడు ద్వారా మన కొట్లలో ధాన్యము సమృద్ధిగా నింపు దేవుడయ్యున్నాడు. మన గానుగులలో నుండి క్రొత్త ద్రాక్ష రసము పైకి పొర్లి ప్రవహించున్నట్లుగా చేయు దేవుడయ్యున్నాడు. ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలను కుమ్మరించు దేవుడయ్యున్నాడు. విస్తారముగా విత్తువాడు విస్తారమైన పంట కోయును, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోసుకును. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము దేవునికి ఇయ్యవలెను. ప్రియులారా, దేవుని సన్నిధికి ఉత్సాహగానములతో వచ్చుదముగాక. ఉత్సాహముతో దేవునికిచ్చి దేవుని ఆశీర్వాదములను దేవుని ప్రేమను పొందుదముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నీకు స్తోత్రము చెల్లిస్తున్నాము. మాదంటూ ఈ లోకములో ఏదీ లేదు ప్రభువా, సమస్తమును మీరిచ్చినవే తండ్రి. ప్రతి ఒక్కరూ ధారాళముగా ఉత్సాహముగా నీకు ఇచ్చి నిన్ను ఘనపరిచి నీ నుండి ఆశీర్వాదములను పొందునట్లు నీ కృపను అనుగ్రహింప చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.